దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము చనిపోతే మనతోనే మన కుటుంబంలో భక్తి గతించిపోకూడదు. హల్లెలూయా. రూతమ్మ చనిపోయినప్పుడు ఆ సమాధి కార్యక్రమం, ఆ కూటం అదంతా పెట్టిన తర్వాత మా పాశ్రమ గారిని అనుకుంది ఏంటో తెలుసా, ఈ కుటుంబంలో తర్వాత తరంలో దేవునిలో నడిచేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. వాడు చూస్తేనే రాజు అలా ఉన్నాడు, వాడు దేవుని సంధికి రావట్లేదు. మరి పిల్ల చూస్తేనేమో మరి దేవుని గురించి ఆ పిల్లకి అవగాహన లేదు. ఇక ఇంతేనేమో మనం ఇంటికి వచ్చే పని లేదేమో మేము అనుకున్నాం. ఇంతటితోనే దేవుని బంధం తెగిపోయిందేమో అని బాధపడ్డాం మేము. దేవునికి స్తోత్రం. దేవుడు మళ్ళీ ఆ బిడ్డని స్వాతిని దర్శించి ఆ బిడ్డ హృదయాన్ని దేవుడు కదిలించి, ఎందుకంటే మనం అక్కడ చేసిన ప్రార్థన, మరి ఆ కుటుంబ యజమానురాలు చేసిన ప్రార్థన, అనేక సందర్భాల్లో మేము వెళ్ళి చేసిన ప్రార్థన, సంఘమంతా అక్కడ చేసినటువంటి ప్రార్థన ఎక్కడికి పోలా. దేవుడు ఆ బిడ్డ హృదయాన్ని పట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుని సంధికి వచ్చినప్పుడు మాకు చాలా ఆనందం కలిగింది మళ్ళీ. ఎందుకనంటే రాబోయే తరాలు ప్రభు కొరకు నిలబడితే ఎంతో ఆనందం. ఒక మాట ఉంటుంది, నేటి బాలలే రేపటి పౌరులు కదా. నేటి బాలలే రేపటి పౌరులు. మన జరిగే ఎలక్షన్లో ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఒక విడతుంది. జూన్ 1వ తారీఖు జరుగుద్ది. 4వ తారీఖు ఫలితాలు. ఈ ఎలక్షన్లో బాగా వార్తల్లో కూడా చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే, యవనస్తులు అంటే కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు, మా పిల్లలిద్దరు ఈసారి వేశారు కొత్తగా. పండు నువ్వే ఫస్ట్ టైమా 2 సార్లు 3 సార్లు వేసావా? ఆడు ఒకసారినంట. కాబట్టి ఈ కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారంట, లక్షల్లో, భారతదేశం మొత్తం మీద. ఈ యవనస్తులు దేశానికి పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు. యవనస్తులు వాళ్ళు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసి మరి దేశంలో నిలబడితే అన్ని వ్యవస్థలకి బలం యవనస్తులు. పిల్లలు వాళ్ళ చక్కని మార్గంలో మనం పెంచితే వాళ్ళు యవనస్తులు అవుతారు. ఆ తర్వాత దేశానికి, ప్రజలకి, సమాజానికి ఉపయోగపడేవారు అవుతారు. అంతే కదా. అలాగే దేవునిలో కూడా మనం నడిచిన తర్వాత నెక్స్ట్ తరాన్ని దేవుని గురించి తెలుసుకునే తరంగా పెంచాలి. తెలియకపోవడం వల్ల జరిగిన ప్రమాదం ఏంటంటే, జీవము గల దేవుని యొక్క పిల్లలైనటువంటి ఇశ్రాయేలీలు విగ్రహారాధన వైపుకి వెళ్ళిపోయారు. ఆమేన్. హల్లెలూయా. ఇది నూనె బాటిల్ కదా, నూనె బాటిల్. ఇది వాటర్ బాటిల్ ఇంతదే తెచ్చి ఇక్కడ పెడతాం మనం కదా. ఆ పక్కన పెట్రోల్ బాటిల్, ఆ పక్కన డీజిల్ బాటిల్, 4 పదార్థాలు ఇక్కడ పెట్టామనుకోండి. మనం చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు 4 దగ్గర ఎక్కడో చోటకు వస్తారు, ఏదోటి పట్టుకుంటారు, తాగేస్తారు. అవునా? అది నూనె అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, పెట్రోల్ అవ్వచ్చు, డీజిల్ అవ్వచ్చు, పెనాయిల్ అవ్వచ్చు, విషం అవ్వచ్చు, పాలు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఎక్కడ సమస్య వస్తుంది అని అంటే, ఆ బిడ్డలకి ఇదేదో తాగేద్దామనే ఆరాటం తప్ప దాంట్లో ఏముందో అదేంటో వాళ్ళకి తెలియదు. ఆ కారణాన్ని బట్టి వాళ్ళు ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. అప్పుడు మనమేం చేస్తాం, అరే ఇది నూనెరా, తలకు రాసుకోవాలి, బుర్రకి రాసుకోవాలి, తాగకూడదు. ఇది వాటరు, తాగాలి, చెప్తామా లేదా? ఆ వివరం బిడ్డలకి చెప్పి మనం పెంచుతున్నాం. పెంచబట్టి వాళ్ళు ఎక్కడేం చేయాలో నేర్చుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని పద్ధతులు వాళ్ళు ఎదిగే కొలది, వయసు వచ్చే కొలది, చిన్నప్పుడు అన్నీ చేస్తుంది తల్లి, కాస్త ఎదిగిన తర్వాత వాడి బట్టలు వాడే కట్టుకోవాలి, వాడి స్నానం వాడే చేయాలి, వాడి తిండి వాడే తినాలి. అప్పటి వరకు నేర్పిస్తుంది తల్లి. తండ్రి ఒక మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. సమాజంలో ఎలా ఉండాలో ఏంటో నేర్పిస్తాడు. దేవుళ్ళో కూడా మనం ఏది మంచో, ఏది చెడో, ఏది చేయాలో, ఏది చేయకూడదో ఆ అవగాహన మనం బిడ్డలకి, దేవునికి స్తోత్రం కలుగును గాక. మా పెద్దవాడు మేము ఒకసారి నెప్పల్లో ఉన్నప్పుడు, ఆ చిన్నపిల్లడప్పుడు కూడా
ఎవరైనా ఏదైనా తెచ్చిపెడితే తినేవాడు కాదు. అంటే తెలియక చిన్నపిల్ల అని చెప్పేసి ఈ మన పూజలు చేసినవి అవి కొన్ని ఏయో తీసుకొచ్చి ఇస్తూ ఉండేవాళ్ళు. తీసుకున్నాడు కాదు. ఎంత స్ట్రాంగ్ అంటే వాళ్ళమ్మ తీసుకోమంటేనే, అంతేకా వాళ్ళమ్మ తీసుకోమంటేనే, లేకపోతే అసలు ఇక వాళ్ళు మొర్ర పెట్టుకొని నాకు తీసుకోడు. అసలు తినేదానికి ఎప్పుడు ఆశపడాడు కదా చిన్నప్పటి నుంచి. మన బిడ్డలకు కూడా నాన్న ఇది తినాలి, ఇది తినకూడదు అనేది కూడా మనం నేర్పాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన చుట్టూ మన బంధువులు చాలామంది అన్యులు ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని ప్రేమతో పిలిచి చుట్టరికంగానో వేరే కార్యక్రమాల్లో పెడితే చక్కగా భోజనం చేయొచ్చు, రావచ్చు, ఉండొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. కానీ వాళ్ళు మరి విగ్రహారాధన చేసినటువంటి వారికి అర్పించిన వాటిని తినకూడదని బైబిల్లో మనకు స్పష్టంగా ఉంది. మనకు ఒక నియమం పెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఆ నియమాన్ని మనం పాటించాలి. ఇశ్రాయేలులకు దేవుడు చెప్పాడు, విగ్రహారాధన సంబంధమైన వాటికి పెట్టిన వాటిని, బలి అర్పించిన వాటిని మీరు తినకూడదు. అలాగే మీ బిడ్డల్ని అన్యులకు పెళ్ళికి ఇవ్వకూడదు. అన్యులైన బిడ్డలు మీరు చేసుకోకూడదు. ఇలా చేసుకుని కూడా తిప్పల పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు తరంలో కూడా బడు బాధలు పడుతున్నారు. కాబట్టి విశ్వాసంలో తేడా వస్తుంది. అక్కడ పద్ధతుల్లో తేడా వస్తుంది. లేనిపోయిన గొడవలు ప్రారంభమవుతాయి. ఈ దేవుని గురించి, దేవుని కార్యాలను గురించి తెలియని తరం ఉందే, ఈ తరాన్ని మరి మనం చూస్తే వాళ్ళు జీవము గల దేవుని విడిచిపెట్టేసి విగ్రహారాధన వైపు వెళ్ళిపోయి యెహోవాను విసర్జించి ఆయన దృష్టికి కీడు చేశారట. దేవునికి స్తోత్రం. ఉగ్గుపాలు పెడతారు కదా, ఉగ్గుపాలు అంటారు తెలుసా? ఉగ్గుపాలు వెన్నతో పెట్టిన విద్య అంటారే. కొన్ని సామెతలు ఉన్నాయిగా మనకి. చిన్నప్పటి నుంచే అన్నీ కాసి వడబోసానంటారే. అట్లాగా మన పిల్లలకు కూడా వెన్నతో పెట్టిన విద్యలాగా, ఉగ్గుపాలులాగా కాసి వడబోసినట్టుగా దేవుని వాక్యాన్ని గురించి, దేవుని సన్నిధి గురించి, దేవుని కార్యాలను గురించి, దేవుని గురించి మనం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. పుస్తకాలు పట్టుకొని బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్ళాలి. ఆదివారం వస్తే ఏం చేయాలి చెప్పండి? బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్ళాలి, జీవము గల దేవుని సన్నిధికి వెళ్ళాలి అని చెప్పాలి మన పిల్లలకి. లేకపోతే రాబోయే తరాలు ప్రమాదంలో పడిపోతాయి. ఎందుకంటే దేవుని దగ్గరికి వస్తే వాడు నేర్చుకునేదంతా కూడా మంచే. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబం. దేవుని సన్నిధిలో ఉన్నది మంచి. ఆ మంచి మన దేవుని సన్నిధిలో దొరుకుతుంది మనకి. వారమంతా కాలేజీకి వెళ్ళి, స్కూల్కి వెళ్ళని అంటబడే మనం ఆదివారం రాగానే పరిశుద్ధ గ్రంథం పట్టుకునే మందిరానికి వెళ్ళాలి అని మనం నేర్పాలి. హల్లెలూయా. అప్పుడు ఆదాము దగ్గర నుండి, పోయిన తరాలే కాదు, ఆదాము దగ్గర నుండి మన పితరుల పక్షాన దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో వాడు విని తెలుసుకుంటాడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత మనం చూస్తే విసర్జించి దేవునికి స్తోత్రం కలుగును గాక. 12వ వాక్యం ఒకసారి చూస్తే, తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించి. దేవునికి స్తోత్రం. చూసారా ఎన్ని పనులు చేస్తున్నారు? మనము దేవునికి మాత్రమే సాగిలపడాలి, ఆయనకి మాత్రమే నమస్కరించాలి, ఆయనను మాత్రమే పూజించాలి. ఎందుకని? ఇప్పుడు ఒక భార్య తన భర్త కళ్ళ ఎదుట ఉండగా ఇంకొక ఆయన చూసి ఈయన నా భర్త అంటే ఊరుకుంటాడా? చెప్పరండి అమ్మా, ఊరుకుంటారా?
భార్య కళ్ళ ఎదుట ఉండగా భర్త ఈవిడే నా భార్య అని ఇంకొక ఆవిడను చూసి చెప్పాడు అనుకోండి, ఊరుకుంటుందా అమ్మగారు? యుద్ధాలు జరిగిపోవు? యుద్ధాలు జరుగుతాయి కదా. మామూలు యుద్ధాలు జరగవే కదా, జుట్టుపట్లు జరుగుతాయి. అందుకని దేవుడు మనకి ఇంత నీతి నియమాలు ఉన్నప్పుడు, దేవుడు మన సృష్టికర్త. బైబిల్ ఏముందంటే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అంటే మన సృష్టించిన సృష్టికర్త. ఈ సృష్టికర్తను పూజించకుండా దొరికిన వాటినల్లా, కనబడిన వాటినల్లా పూజిస్తూ ఉంటే అప్పుడు దేవుని కోపం రాదా? వాటికి నమస్కరించారు, పూజించారు, దేవుని విసర్జించారు. అందుకనే దేవునికి కోపము కలిగింది.